రచనాత్మకమైన శివలీలలోని మరొక పాత్ర నాగకన్య మణిభద్ర నాగలోకంలో తన అంతఃపురంలోని శయ్యపై పడుకుని తన స్వప్న సుందరుడైన రాజకుమారుని గురించి ఊహించుకుంటూ ఉంటుంది. వీరే నా పతి పరమేశ్వరులు. వీరిని పతిగా పొందవలసిందే. ఓ మహేశ్వర, ఓ ప్రభు నాగేశ్వర, ఓ దేవాదిదేవ మహాదేవ, మీకు జయముగాక. ఓ శివశంకర, తమరు మా నాగులకు పరమ పూజ్య ఆరాధ్యులు. తమరి కృపతో అసంభవము కూడా సంభవము కాగలదు. తమరి అనంత కరుణతో ఆరాధకుల ప్రతి మనోకాంక్ష నెరవేరగలదు. నాగలోకము నాగవంశములపై తమరి ఈ కృపని ప్రసరిస్తూ ఉండండి ప్రభు. తమరి ఇట్టి కృపతోటే మా జీవనము సుగమమగును మహేశ్వర. పితృదేవా, పరమశివుని ఆరాధన చేసినచో అందరి మనోకాంక్షలు నెరవేరగలవా? ఇది సత్యమేనా? ఇట్టి నిరాధార ప్రశ్నకి కారణము ఇప్పుడే నీ పితరుడు పరమశివుని సముఖాన ఈ సత్యమును వచించినాడు. ఇంక నీ శంకకు కారణం శ్రద్ధాభావం లేనప్పుడే శంక జనించును పుత్రి. ఇక మనమున శ్రద్ధయే లేకున్నా ఆరాధన వలన ప్రయోజనమేమి? క్షమించండి పితృదేవా, క్షమించండి. తమరిని క్రోధితులను చేయుట నా అభిప్రాయము కాదు. అయినా ఇక మరేమిటి నీ అభిప్రాయము? ఆ పరమశివుడు అసంభవమునే సంభవము చేయగలిగిన ఇక మరి సాధారణ మనోకాంక్షని తీర్చే విషయమై ప్రశ్నయే తల ఎత్తదు. పుత్రీ మణిభద్ర, నీవు నీ మనోవాంఛ తెలియచేయి. ఇంతకీ ఏమది? చెప్పు పుత్రి, నీ మనోవాంఛ ఏమి? అవును పుత్రి, పరమశివునికి నివేదించుకుంటే వారు అవశ్యము నీ యొక్క మనోవాంఛను నెరవేర్చెదరు. మనోవాంఛను తెలియజెప్పుటకు ఇంత సంకోచము సిగ్గు ఉన్నా మేమేమి అనుకునవలే? ఆ మనోవాంఛ అన్నది విశిష్టము ఇంకా రహస్యము అనే కదా. మాతాపితల వద్ద సంకోచం ఎందుకు పుత్రి? నాగరాణి, యువ సంతానము మాతాపితల వద్దనే సంకోచించెదరు. ఇట్టి స్వాభావిక ధర్మము నిర్వర్తించకయున్న సంతానము సిగ్గులేని వారయ్యెదరు. సంకోచపడునట్టి స్వాభావిక ధర్మము నిర్వర్తించబడింది పుత్రీ మణిభద్ర. మాతాపితల వద్ద ఇలాంటి సంకోచం యొక్క అర్థము ఎప్పటికీ దాగి ఉండదు. కానీ మేము స్పష్టంగా నిజం తెలియగోరుచున్నాము. చెప్పు పుత్రి. మాత, క్రితం రాత్రి పృథ్వీలోకంలోని ఒక మానవుని నా స్వప్నమందు గాంచినాను. నేను అతనినే వివాహం చేసుకోవాలనుకున్నావు, ఇదే కదా? స్వప్నమందు చూసిన ఆ పృథ్వీ పురుషుని నీవు పతి రూపంలో వరించవాలనుకున్నావా? ఎంతో అమాయకురాలు మా పుత్రిక. మరి స్వప్నము కూడా నిజమగునా ఏమి? స్వప్నము సత్యమగునో లేక కాదు, కానీ ఒక నాగకన్య యొక్క పతి కేవలము ఒక నాగ రాజకుమారుడే అవగలడు, ఎవరో మానవుడు కాదు. స్వప్న వృత్తాంతము మర్చిపో, అదియే నీకు హితమగును. ఓ శివశంకర, ఇక ఇది సత్యమే కదా? తమరు అసంభవమును సంభవము చేయగలరు, అందరి మనోవాంఛలను నెరవేర్చగలరు. అయితే మరి నా మనోవాంఛను ఎందుకు నెరవేర్చరు? ఓ ప్రభు, మరి నేను నా మనమును నిశ్చయము చేసుకుంటుని. నేను వివాహము చేసుకున్నచో ఆ స్వప్న పురుషుడినే చేసుకునేదను. ఇక నా భక్తియే నిజమైనదైనచో నా మనోవాంఛ అవశ్యము నెరవేరగలదు, అవశ్యము నెరవేరగలదు.
ఓ నా స్వప్న సుందర, పరమశివుల కృపతో నిన్ను ఏదో ఒకనాడు పొంది తీరుతాను. రాజకుమార చిత్రాంగద, ప్రణామం మహారాజా. చిరంజీవ, నీవు క్షేమంగానే ఉన్నావు గదా? భగవంతుని అనంత కృపతో తమ ఆశీర్వాదంతో క్షేమమే మహారాజా. మా పరమమిత్రుడు ఇంకా నీ తండ్రి అయిన మహారాజు ఇంద్రసేనుడు మాకు సందేశము పంపినాడు. శత్రువులు నీ వెంట పడుతున్నారని. మేము వెంటనే మా సైనికులతో పాటు నీకోసమే బయలుదేరినాము. మహారాజా, వాస్తవానికి మేము మా శత్రువులను బలంగానే ఎదుర్కొన్నాము. కానీ వారు మాకన్నా శక్తిశాలురు. అకస్మాత్తుగా ఒక నాగుపాము వచ్చి ఆ ఇరువురిని కాటువేసినది. మాకు ప్రతిబంధకము కాక మునిపే వారిరువురు నెలకొరిగినారు. నేను ఆశ్చర్యచకితుడినై ఆ విషయమే యోచిస్తున్నాను. తమరు వచ్చినారు. ఎప్పుడు ఇటువంటి మహత్యము జరిగినా మనము ఈ సత్యమును గ్రహించవలెను. ఇది ఆ పరమశివుని లీలయని, మహత్యమని, వారి కృపయని. వారు భక్తులను రక్షించుటకు తత్పరతతో ఇందురు. ఇక ఆయన రక్షణతో నీకు ఎట్టి హాని జరగజాలదు. నడు వెడదాం, మా భవనమునకు వెళ్ళేదము. తమ ఆజ్ఞ. తమరు మా ఆరాధ్యులు శివశంకర. తమరి కృప పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. మరైనా నా మనోవాంఛ ఇప్పటిదాకా అసంపూర్ణమే. ఇక నా భాగ్యమందు కేవలము ప్రతీక్షించుటే రాసి ఉన్నదా? తమరి కృపాపాత్రురాలిని అయ్యుండి ఇలా నేను కేవలము ప్రతీక్షిస్తూ ఉండవలసినదేనా? మరైతే నా నమ్మకము ఏమవ్వాలి ప్రభు? నా నమ్మకము ఏమవ్వాలి? పుత్రి, నీవు ఏ మనోవాంఛని తీర్చమని శివశంకరుని ప్రార్థిస్తున్నావో అది నెరవేరుట అసంభవము. ఇలా ఎందుకు చేశావు పుత్రి? ఇటు కోరిక ఎలా కోరినావు? అది నెరవేరుట సంభవము కాదు. ఇంత అసంభవం ఏమిటి పితృదేవా? ఒక మానవరాకుమారుడు నీకు నాగలోకమందు ఎలా దొరుకుతాడు పుత్రి? ఈ లోకమందు మానవుని ఉపస్థితి అసంభవము కదా. ఇక నాగవంశ పరంపర ఏమనా? నాగకన్య యొక్క వివాహము నాగలోకమునకే చెందిన రాజకుమారినితో జరగవలెను. ఉచితమైనదేమంటే మానవ రాజకుమారి తలంపు మనసు నుండి తొలగించుకో. ఇక నాగలోకంలోని ఎవరైనా యువకుని వరించి ఈ దుర్దశ నుండి విముక్తిని పొందు పుత్రి. పితృదేవా, మనము నుండి మానవరాజకుమారుని తలంపును తొలగించుట ఇప్పుడు నాకు సంభవము కాదు. నేను తమరి నోటితోనే విన్నాను. మన ఆరాధ్యులు పరమశివశంకరులు తమ భక్తుల మనోవాంఛలను అవశ్యం నెరవేర్చెదరని, వారు అసంభవమును కూడా సంభవము చేయగలరని నాకు తమరి మాట ఇంకా పరమశివశంకరుల కృపపైన పూర్తి నమ్మకమున్నది.
శ్రీమంతుని స్వామి ఏమిటిది? స్వామి నాకేం కనబడలేదు. స్వామి రక్షించండి. స్వామి పట్టుకోండి. విడు కదా. స్వామి 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 పట్టుకోండి. స్వామి 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 కాపాడండి. స్వామి కాపాడండి. స్వామి స్వామి నాకేమీ కనబడలేదు. స్వామి స్వామి శ్రీమంతుని ప్రభు, ఓ శివశంకర, నన్ను క్షమించండి. నేను తమరి కృప పైన అపనమ్మకం ఉంచాను. కానీ తమరు తమ భక్తుల గురించి యోచించి వారిపై తమ కృప వ్యక్తపరిచినారు. నా స్వప్నములోని మానవ రాజకుమారుని నాగలోకమును కంపినారు. నేను ధన్యురాలిని ప్రభు, ధన్యురాలిని. నేను ధన్యురాలిని. అరే, ఈవిడ మన రాజకుమార్ గారు. రండి, వెళ్ళి మహారాజు గారికి చెప్తాం. రండి 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 రండి. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? చింతతో భయపడవలసిన అవసరము లేదు. ఇది నాగలోకము రాజకుమారా. పరమశివుని కృప వల్ల నీవు నాగలోకమునకు వచ్చినావు. నాగలోకమా? నాకేమీ తెలియటం లేదు. నేనెవరినో? ఎవరిని నేను? తమరు ఒక రాజకుమారులు. తమరు నాకు స్వప్నములో కనిపించినవారు. అంటే నా స్వప్నాల రాజకుమారులు. ఇక తమరిక్కడే ఉందురు. రాజా కుమారుడు, ఆ, స్వప్నాల రాజా కుమారుడా? చూడు మహారాణి, మరి ఆ పరమశివులే స్వయముగా ఇతడిని మన పుత్రిక కొరకు నాగలోకమునకు పంపినారు. కానీ నాగలోక పరంపరానుసారముగా మేము ఈ ఇరువురికి వివాహము జరిపించలేము. స్వామి,
ఇది తమరే అంగీకరిస్తున్నారు కదా. ఆ పరమశివ శంకరులే స్వయముగా మన పుత్రిక కొరకు ఈ మానవ రాజకుమారుని ఈ నాగలోకం పంపినారని, మరి వారి వివాహం చేయుటకు నిరాకరించి తమరు మహాదేవులు ఇచ్చనెందుకు అగౌరవపరుస్తున్నారు? మహాదేవ సదాశివుల ఇచ్చని అగౌరవము మేము స్వప్నమందు కూడా చేయలేము మహారాణి. కానీ మేము మా రాజ్యమైన ఈ నాగలోకము యొక్క పరంపర గౌరవముల ముందు వివసులము. తమరు ఊరికే వివసులమనే భ్రమను మనసులోనికి రాణిస్తున్నారు. తమరు ఈ రాజ్యమునకు మహారాజులు. ఇక్కడి ప్రతి ఒక్క నియమము పరంపర తమరి వల్లనే నిర్ధారించబడినవి. మరి అలాగని సొంత లాభము కోసమని నియమమును లేదా పరంపరను ఉల్లంఘన చేయుటకు మాకు అధికారం ఉండునా? ఉండదు మహారాణి, ఉండదు. తమ అభిప్రాయం మాకు అంగీకారము కాదు. కానీ తమరి యొక్క కుమార్తె మనోవాంఛని అణిచివేట అనేది తమకి అంగీకారమే. తమరికి ఇది అంగీకారమే. ఒక పృథ్వీ పురుషుని వివాహము చేసుకుని నిర్ణయించుకున్న తమరి పుత్రిక జీవితాంతం అవివాహితిగా ఉంటే తమరికి ఇది అంగీకారమే. మమ్మల్ని నీ మాటల ఉచ్చులో ఇరికించక మహారాణి. పుత్రిక మోహములో నీ మనస్సు, జ్ఞానము, వివేకము తన సంతులనాన్ని కోల్పోవచ్చు, మాది కాదు. మరచినావా ఆ రోజు మన వీరవరము మణిభద్రతో కలిసి శివారాధనని పూర్తి చేసినప్పుడు? అప్పుడు నీ పుత్రికే నీవు మాటి మాటికి అడిగినంత నీతో సంకోచపడుతూ అన్నది, మాత, నేను క్రితం రాత్రి పృథ్వీలోక మందలి ఏ మనిషిని స్వప్నంలో చూశాను, ఆయననే వివాహం ఆడతానని. అప్పుడు నువ్వు ఆమెకి నిజాన్ని తెలియజెప్పుతూ అన్నావుగా. స్వప్నము విషయం మర్చిపో పుత్రి. ఒక నాగకన్యకి పతిగా నాగరాకుమారుడే అవగలడు, మానవుడు కాదని. ఇక ఇప్పుడు ఈనాడు నీవు అందుకు విరుద్ధంగా. నేడు నేనే స్వయంగా తమరినందుకు విరుద్ధంగా యోచనలు చేయమంటున్నాను. ఎందుకనో నాకు తెలుసు. మన పుత్రికైన మణిభద్ర తన మనోవాంఛని తీర్చుకొనుటకు పూర్తి మనోనిష్టతో పరమశివులను ఎంతో కఠోర దీక్షతో ఆరాధించినది. ఇక ఇది దాని పరిణామమే. ఆ పరమశివ శంకరులు స్వయముగా పృథ్వీలోని ఒక రాజకుమారుణ్ణి మన పుత్రిక కొరకు ఈ నాగలోకము పంపించినారు. ఇక ఈ నిజమును తమరు స్వయముగా అంగీకరించినారు. అవును, మేము ఒప్పుకున్నాము. మన ఆరాధ్య దేవులైన పరమశివులే ఈ మానవ రాజకుమారుడిని మన పుత్రిక కొరకే ఇక్కడ పంపినారు. కానీ ఏమిటి? కానీ మా భయం ఏమిటంటే, ఇలా మేము మా స్వార్థము కొరకు మన నాగలోక పరంపరకు విరుద్ధముగా ఏమైనా చేసిన ఎడల దాని దుష్పరిణామము నాగజాతి అనుభవించవలసి వస్తుందని, మన రాజ్యము పైన ఏదైనా ఆపద రావచ్చని, మా వలన నాగవంశము నీతి ఇంకా గౌరవాలకు భంగం కలుగుతుందనీను, ఒక చెడ్డ ఆదర్శం స్థాపించబడితే దానిని మన ప్రజలు కూడా అనుసరించనారంభిస్తారు. లేదు మహారాణి, లేదు. మేము అట్టి అనర్థము జరగనివ్వము. మేము మన నాగకన్య వివాహము ఆ మానవ రాజకుమారునితో ఎప్పటికీ జరగనివ్వము. ఓ సర్వశక్తిశాలి, కృపానిధి, ఓ పరమశివ, కేవలం తమరి దయ వల్లనే ఆ మానవ రాజకుమారుని దర్శనం నాకు స్వప్నమందు కలిగినది. అంతవారిని నేను నా మనోవాక్కులలో నా పతిగా భావించి తిని, ఆయనను తమరు కృపతో నా కొరకే నాగలోకమునకు పంపినారు. ఈ నిజము తెలిసియుండి కూడా నా పితృదేవులు ఆయనతో వివాహమును వ్యతిరేకిస్తున్నారు. వారికి ఇష్టము లేదు నేను మానవ రాజకుమారుని అర్ధాంగిని కావడం. ఓ విధాత, ఓ సర్వజ్ఞ, తమరికి బహుబాగా తెలిసినదే. వారు గనక నాకు పతి రూపమున లభించకపోతే నేను జీవితాంతము అవివాహితగానే ఉండిపోతాను. ఇక నా పితృదేవులు నిర్ణయం మార్చుకొనకపోతే నేను ఇక్కడే తమరి సమక్షంలో ఏడుస్తూ నా ప్రాణాలు వదిలేస్తాను. ఇదేమిటి పుత్రి, నీ నయనాలలో అశ్రుధారలు? అవును మాత, జపతపాల ఈప్సిత ఫలము ఎదుట ఉన్నా ప్రాణి దానిని అనుభవించలేనప్పుడు మనసు వ్యధ చెందుతుంది, నయనాలలో అశ్రువులు వస్తాయి. నేను నీ యొక్క వ్యధను
దుఃఖాన్ని అర్థం చేసుకోగలను పుత్రి. నీ యొక్క ఈ వ్యాకులత, దుఃఖముల బాధ నా మనసులో కూడా ఉన్నవి. ఈ మొత్తం సంఘటనల యొక్క ప్రభావం నాపైన కూడా ఎంతో పడుతున్నది. నీవు బాధపడుచున్నావు, కానీ నేను నీ వల్లనే నిరాశపడుటలేదు. నీ పితరులు ఈ సమయాన రాజ్యమున తామే నిర్ధారించినట్టి నీతులు, రీతులు ఇంకా పరంపరల గురించి యోచించి స్వయంగా ఎంతో వివసులయ్యారు. వారికి నీ వివాహము ఆ మానవ రాజకుమారునితో చెయ్యవలనని ఉన్నది. కాని తామే ఏర్పరిచిన విధి విధానము వారికి ఎందుకు అనుజ్ఞనిచ్చుటలేదు? ఒక మాట చెప్పనా పుత్రి, పరిస్థితులు ఎంతగా ప్రతికూలించినప్పటికీ కూడా ఒక్కటి మాత్రం తప్పక నిజము. అదేమంటే ప్రతి ఒక్క అంతానికి తనదైనట్టి ఒక ఆరంభము తప్పక ఉంటుంది. నీ పితరుని వివసత ఇంకా ఈ ఉద్రేకముల యొక్క అంతము కూడా చివరికి ఆశ, ప్రసన్నతల యొక్క క్రొత్త అధ్యాయమునకు ఆరంభము కానున్నవి. నీవు చింతాగ్రస్తురాలు కాకుపుత్రి, నీ అశ్రువులు తుడుచుకో. నీ విశ్వాసము పైన అవిశ్వాసము యొక్క ఛాయను కూడా పడనీయకు. ప్రశాంతమైన మనస్సుతో పూర్వమూలే శ్రద్ధాభావముతో ప్రభువు పరమశివుల ఆరాధన చేస్తూ ఉండు. వారు అవశ్యము నీకు మనోవాంఛిత వరమునిచ్చెదరు. నీ యొక్క మనోవాంఛ తీరగలదు. వాసుకి, నాగరాజు వాసుకి, లే పుత్ర. ప్రభు ప్రభు పరమశివ శంకర, తమరు నాపై కృప చూపారు పరమశివ. ఓ నాగవంశ స్వామి, తమరి దర్శనం పొంది నేను వాసుకుని ధన్యుడనయ్యాను ప్రభు. పుత్ర వాసుకి, మేము నీపై అత్యంత ప్రసన్నులం. ఈ మా ప్రసన్నతకి కారణమేమన్నా, నీవు నీ రాజ్యమందు నీ వలన నిర్ధారించబడిన రీతులను, నీతులను మనస్ఫూర్తిగా గౌరవించినావు. ఎంతో దృఢత్వముతో వాటిని పాటిస్తూ ఉన్నావు. అదే నీవు కావాలంటే నీకున్న అధికార బలాన్ని ప్రయోగించి నీ పుత్రిక మణిభద్ర యొక్క వివాహం ఆమె ఇచ్ఛానుసారముగా ఆ మానవ రాజకుమారుడు చిత్రాంగదునితో జరపవచ్చు. కానీ నేనటుల చేయలేదు ప్రభు. ఎందుకన నాకు భయము. నేనటుల చేసినచో సమస్త నాగజాతి పైన దుష్ప్రభావం పడుతుంది. ఇక ఒక క్రొత్త అనుచిత పరంపరకు సూత్రధారణ జరుగుతుంది. అందుకే మేము నేడు ఒక క్రొత్త నిజమును నీకు తెలియజేయ వచ్చినాము. ఆ నిజము ఏమంటే, నీవు నీ పుత్రిక మణిభద్ర వివాహము ఆ మానవ రాజకుమారుడు చిత్రాంగదునితోనే జరపవలెను. ఇది తమరు ఏమంటున్నారు ప్రభు? అవును నాగరాజా, చిత్రాంగదుని పత్ని అగుట నీ పుత్రిక భాగ్యమందు లిఖించబడినది.
అలాంటి విధాత లిఖితాన్ని నీవే కాదు, స్వయముగా మేము కూడా మార్చలేము. వాసుకి, ముల్లోకముల్లోనూ జరగబోవు ప్రతి ఒక్క సంఘటనకు ఆధారము ముందే నిశ్చయించబడి ఉంటుంది. ఇక అది జరుగుటకు ఒక మాధ్యమము కూడా మలచబడుతుంది. ఇప్పుడు భాగ్యానుసారముగా నాగులు మానవుల మధ్య సంబంధము నెలకొల్పునట్టి ఈ విచిత్ర సంఘటన జరుగుటకు మాధ్యమముగా నీవే కావాలి. అందుచే నీ రాజ్యములోని రీతులు, నీతులు, ఇంకా పరంపరలు చెడిపోవుననే భయమును నీ మనసులోంచి తుడిచివేయి. మేము నీకు ఆశ్వాసననిస్తున్నాము. దానివల్ల నీ నాగజాతి పైన ఎట్టి దుష్ప్రభావము పడబోదు. నీవు నిర్భయముగా మరియు నిశ్చింతగా ఉండి నీ పుత్రిక మణిభద్ర వివాహమును మానవరాజకుమారుడు చిత్రాంగదునితో జరుపుటకు ఏర్పాట్లను ఆరంభించు. అంతా శుభం జరుగును. తమరి ఆజ్ఞానుసారమే ప్రభు. మహారాణి, మహారాణి లే లే మహారాణి, లే లే. ఏమైనది స్వామి? ఇంత వ్యగ్రులు ఉద్విగ్నులుగా అగుపిస్తున్నారే? ఏదైనా దుస్వప్నం వచ్చినదా? కాదు మహారాణి, నేను దుస్వప్నాన్ని కాదు, ఒక దివ్య స్వప్నమును కన్నాను. స్వప్నమేమిటి, సత్యమే చూసినాను. ఏమిటి? తమరేమంటున్నారు? ఎట్టి స్వప్నము? ఏమా సత్యము? మహారాణి, ఇప్పుడిప్పుడే నా స్వప్నమందు ఒక సుందర నాగుతో సుశోభితులైన మన ఆరాధ్య దేవులు పరమ శివశంకరులు ప్రత్యక్షమయ్యారు. ఇంకా ఇంకా ఏమిటి? దేవాది దేవులు మహాదేవులు తమరికి దర్శనమిచ్చారా? అవును, ఆయన అన్నారు, మేము నాగవంశ పరంపర చెడిపోవుననే భయమును విడనాడి మన పుత్రిక వివాహమును ఆ మానవరాజకుమారునితో చేయమని. దీనితో నాగవంశ పరంపర పైన ఎట్టి దుష్ప్రభావము పడదట. ఇది ఏమంటున్నారు తమరు? అలా ఆరాధ్య దేవులు తమతో అన్నారా? అనడమే కాదు, ఆయన నాకు ఇంకో నిజము కూడా తెలియజేశారు. మన పుత్రిక యొక్క భాగ్యమందు చిత్రాంగదుని పత్ని అనే లిఖించబడ్డదట. భాగ్యములో ఏది వ్రాసి ఉందో అది ఎవరూ మార్చలేరట. ధర్మము కర్మలు యొక్క భవబంధములలో తమరు ఎంతో ఉద్విగ్నులైనారు. ప్రభువే స్వయంగా తమరిని విముక్తులు చేశారు. మహారాణి, ఇక మన పుత్రిక శివారాధన ఫలించింది. ఇప్పుడు మనం ఆమె మనోవాంఛ నెరవేరేందుకు అడ్డంకులను ఏర్పరచరాదు. నాకు ఆనందం ఇంకో దానికి కలుగుతున్నది. ప్రభు ఆజ్ఞతో తమరు రాజుగా తండ్రిగా కర్తవ్యాలను దివ్యంగా నిర్వర్తించగలుగుతారు. మహారాణి, శీఘ్రమే శుభముహూర్తమును నిర్ణయించి మన పుత్రిక వివాహము జరిపిద్దాము. రాజకుమార చిత్రాంగద, ప్రణామం మహారాజా. ఆయుష్మాన్ భవ. రాజకుమార, మేము చూస్తున్నాము, మా రాజ్యమునకు వచ్చినప్పటి నుంచి తమ ముఖారవిందము పైన ఏదో చింత వంటి భావం అలుముకొని ఉన్నది. తమరి పెదవులపై చిరునవ్వు ఏదో బాధలో పడి పూర్తిగా మాయమైపోయినది. తమరు మాకు ఎప్పుడు ఆనందముగా అగుపించనే లేదు. మహారాజా, నేను ఆనందముగా మరి ఎలా ఉండగలను? నాకు స్మరణకే వచ్చుటలేదు. నేను ఎవరినో, ఎక్కడ నుండి వచ్చానో, నా చరిత్ర ఏమిటో ఇంకా. మేము తమరికి చెప్పి ఉన్నాముగా, తమరు మానవరా కుమారులు చిత్రాంగదులని. ఆ శివలీల కారణముగా ఈ నాగులోకమునకు వచ్చినారు. ఇక తమ గతకాల విషయమా? అయితే పుత్ర, భూతకాలం మృత్యువుతో సమానమే. అది స్మరించుకొని ఏమి లాభము? వర్తమానము తమ ముందు ఉంది. ఇంకా సుఖమయ ఉజ్వల భవిష్యత్తు తమ వద్దకు నెమ్మది నెమ్మదిగా ముందుకు వస్తుంది. తమరు శీఘ్రమే మాకు జామాత కాబోతున్నారు. అంటే ఈ నాగలోకమునకు భావి సామ్రాట్టు.
రాకుమారి చిత్రాంగద, మేము తమరి పైన అత్యంత ప్రసన్నులము. మేము మా పుత్రిక మణిభద్రతోటి తమరి వివాహము నిర్ణయించినాము. ఇక అంతకు ముందు మేము తమరికి 10 సహస్ర నాగుల యొక్క బలాన్ని ప్రసాదిస్తాము. దాంతో దేవ, దానవ, మానవ ఇంకా నాగజాతులలో ఎట్టి ప్రాణి కూడా తమర్ని పరాజితుల్ని చేయలేరు. ఇప్పుడు తమరిలో 10 సహస్ర నాగుల బలము నిండిపోయింది రాజకుమారా. నాగరాజా తిలకము దిద్దండి. ఏమైనది స్వామి? ఏమైనది? ఏమైనది రాజకుమారా? తమరు అకస్మాత్తుగా ఇలా విచలితులవుతున్నారే? ఏమైనది? తమరి ఆరోగ్యం సరిగానే ఉన్నదా? అరే, ఎవరైనా వైద్యుని పిలవండి. ఏమైనది స్వామి? ఏం జరిగింది? ఏమైంది తమరికి? ఏమైనదో చెప్పండి. నాకు కొంచెం నెమ్మదిగా అంతా స్మరణకు వస్తున్నది. నాకు స్మరణకు వస్తోంది. ఏమి స్మరణకు వస్తోంది తమరికి రాజకుమారా? గతంలోని సంఘటనలన్నీ చిత్తరు మాదిరి నా ముందు కదలాడుతున్నాయి.
కానీ అవి ఏమిటో చెప్పండి. ఏమిటా ఘటనలు? తమరి ముందు చిత్తరు మాదిరిగా కదలాడుచున్నవి. నేను సీమంతిని నౌకా విహారం చేయుచుంటిమి. ఆమెయే నా పత్ని సీమంతిని. ఆమె నేను కలిసి నౌకా విహారం చేయుచుంటిమి. అప్పుడు ఒక భయంకర తుఫాను వచ్చినది. నావ తిరగబడినది. మేమిద్దరం ఒకరినొకరం అందుకునేటందుకు బహు ప్రయత్నం చేసినాము. కానీ ఏమీ కుదరలేదు. మేమిరువురము విడిపోయినాము. విధి ఆడిన వింత నాటకంతో నేనిక్కడికి నాగలోకము వచ్చి చేరినాను. కానీ పాపం సీమంతిని అక్కడ వైధవ్యమనే ఆరోపణ సహిస్తూ ఉండును. సీమంతిని? ఎవరా సీమంతిని? నా పత్ని సీమంతిని. చిత్రాంగదని మనసులో గత జీవితం యొక్క స్మృతులు జాగృతమయ్యాయి. ఇప్పుడు నా భవిష్యత్తు ఏమవుతుంది? లేదు, నన్ను చిత్రాంగదుడి నుండి ఎవరూ వేరు చెయ్యలేరు. ఎవ్వరూ నన్ను వేరు చెయ్యలేరు. లేదు. ఓ మహాదేవా, నేను తమరి శరణుకై వచ్చుచున్నాను. ఓ ప్రభు నాగేశ్వర, తమరి కృపను కటాక్షాన్ని పొందిన పిమ్మట కూడా నేను నాకిష్టమైన పురుషుని ప్రేమ నుండి వంచితురాలైపోతున్నాను. చిత్రాంగదుడికి పూర్వస్మృతులు జాగృతమవుతున్నవి. అంత వాటితో అతని మనసు వెళ్ళిపోయి పృథ్వీలోక మందిని సీమంతుని వద్దకు చేరిపోయినది. నాగకన్య మణిభద్ర, బహుశా నీవు నన్ను గుర్తించలేదనుకుంటాను. నాగకన్య, నేను శివ సహచరిని పార్వతిని. ఆ పరమశివుల ఇచ్ఛతోనే ఇతట ప్రత్యక్షమైనాను. ప్రణామము మాత. తమరు నా ప్రార్థనని కూడా అవశ్యము వినియే ఉందురు మాత. చిత్రాంగదునికి పూర్వస్మృతులు జాగృతమగుటతో పరమశివుల కృప నా కొరకు వ్యర్థమే అయిపోయినది. ఇది అంతా నీ భ్రమ. నీ భ్రమని దూరము చేయుటకే నేనిచట ప్రత్యక్షమైనాను. ఒకమారు నీ స్వప్నాల రాకుమారుణ్ణి పొందటంతో నీ మనోవాంఛ పూర్తిగా నెరవేరినది. నాగలోకమందు మానవులు చిరకాలము దాకా ఉండలేరు. వారు ఏదో ఒకనాడు వెళ్ళవలసియే ఉండును. సీమంతిని సౌభాగ్యము రక్షించుటకు చిత్రాంగదునిపై మోహము త్యజించవలసిందే. అతను నీవే సీమంతిని వద్దకు పృథ్వీలోకమునకు చేర్చవలెను. అందులోనే నీకు అతనికి హితముండును. మనుష్య లోకమున నాగులను దేవతల వలె పూజించెదరు. నీవు కూడా చిత్రాంగదుని సహర్షముగా త్యజించి నీ దైవత్వమును తెలియజెప్పు. ఆ మానవ జాతి యొక్క శుభాకాంక్షలను పొందు. నాకు పూర్తి నమ్మకముంది. నీవు నా మాట విని ఏమి చేసినా అది నీకు యోగ్యము, ఉచితమగును. ప్రణామము మాత. శుభం భవతు. తమరు నిజము చెప్పారు మాత. నేను చేయబోవు పని అది నాకు యోగ్యము, ఉచితము అగును. ఓం నమః శివాయ.